అసలు గంగోత్రి ఆలయం యొక్క చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడిన అతి ఎత్తైన ఆలయం. ఈ గంగా నది గోముఖ్ వద్ద ఉద్భవిస్తుంది. ఇక్కడ గంగా నదిని భగీరథి నది అని పిలుస్తారు. శివుడు తన జుట్టు నుండి శక్తివంతమైన నదిని విడుదల చేసినప్పుడు ఆ గంగాదేవి ఇక్కడ దిగింది. ఈ భగీరథి నది దేవప్రయాగ్ లో అలకనంద నదిలో కలుస్తుంది. మహాభారత యుద్ధంలో పాండవులు చేసిన తప్పులకు గాను మరణానికి ప్రాయశ్చిత్తం కొరకు గంగాదేవి ఆలయంలో దేవయజ్ఞం చేశారు. ఈ ఆలయం 3100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. ఉత్తరాఖండ్ లోని చోటా చార్ధామ్ యాత్రలో ఈ గంగోత్రి ఆలయం కూడా ఒకటి. మన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే. ఇక్కడ భగీరథి నది ఒడ్డున పితృస్వామ్య కర్మలు జరిపించడం వలన పూర్వీకుల ఆత్మ నుండి విముక్తి కలుగుతుందని, అలాగే ఈ నదిలో స్నానాలు ఆచరించడం వలన గత జన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు ఈ ఆలయం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. మీరు ఈ గంగోత్రి ఆలయానికి చేరుకోవాలంటే ఉత్తరకాశీ నుండి డైరెక్ట్ గా బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈసారి మీరు ఉత్తరాఖండ్ వెళ్తే ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి.